ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలతో ఆనంద్ కొండేటి. శ్రీకాకుళం నగరానికి శివారులో విలీన పంచాయతీ అయిన దుప్పల వలసలో సమస్యలు తిష్టవేస్తున్నాయి. దుప్పల వలస అర్బన్ హౌసింగ్ కాలనీలో నిత్యం సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. కాలనీలో ప్రతిరోజు పందులు, కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల వలన పిల్లలు, వృద్ధులు భయాందోళనకు చెందుతున్నారు. అపారిశుద్ధ్యం తాండవించడంతో ఆయా ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. దీనివల్ల గ్రామంలోని ప్రజలు అనేక రుగ్మతల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. చెప్పలేదు జనతా చెప్పలేదు చెప్తాము వచ్చింది పక్క సైడ్ వాళ్ళు బాగుపడ్డారేమో కానీ మేము మాత్రం ఉండిపోయాం. మురుగు కాలువలో పందులు దొర్లుతూ వాతావరణ కాలుష్యానికి గురవుతున్నారు. మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం వలన దోమలు పెరిగి ఆ ప్రాంత ప్రజలు దోమకాట్లకు గురవుతున్నారు. ఈ సమస్యలపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆ గ్రామ ప్రజలు మీడియా ముందుకు వచ్చి వాపోయారు. గౌరవనీయులైన కలెక్టర్ గారికి నమస్కారం. అలాగే మన మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా నమస్కారం. అలాగే మన ఎమ్మెల్యే గారు బొండి శంకర్ గారికి కూడా నమస్కారం పెడుతున్నాం. అలాగే మా గ్రామ నాయకుడైన ఎక్స్ ఎంపీటీసీ అబ్బు గారికి కూడా మేము అందరం కలిసి హృదయపూర్వకంగా నమస్కారాలు పెడుతున్నాం. గత పంచాయతీ టైంలో మాకు అబ్బు గారు ఎంతో సహకరించి మా ఊరికి పలైలు మోటార్ వేయించి అందరికీ వాటర్ సదుపాయం చేశారు. అలాగే కరెంటు కూడా లైట్లు కూడా కావాలంటే లైట్లు వేయించారు. అలాగే మనకు వాటర్ స్టోరేజ్ కోసం అందరం కలిసి ట్యాంక్ అడిగాము. ట్యాంకు కూడా మాకు సమకూర్చారు. ఈరోజు వాటర్ ప్రాబ్లం లేకుండా మాకు చేశారు. అలాగే పంచాయతీలు ఉన్నప్పుడు మాకు అనేక సదుపాయాలు మాకు జరిగాయి. ఇప్పుడు గత 2022 మున్సిపాలిటీలో ఎప్పుడైతే మా గ్రామాలు కలిసాయో మేము కొన్ని ఇబ్బందులకి గురవుతున్నాం. అలాగే ప్రజలు, ఆడవాళ్ళు ఏ సమస్య ఉన్నా సరే ఎన్నాళ్ళు ఇక్కడ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి చెప్పుకుండేవారు. ఈరోజు వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చెప్పుకోవాలనే పని అవ్వట్లేదు. సచివాలయంకి వెళ్ళి చెప్పినా మున్సిపాలిటీకి వెళ్ళి చెప్పుకోవాలని చెప్తున్నారు. ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మా గ్రామంకి మెయిన్ కాలువలు, డ్రైనేజీలు లేవు. ఇక్కడ అదండి మా పక్కనే ఉంది. మా పరిస్థితి ఇది. ఈ కాలువ ఇలా ఉండడం వల్ల చాలామంది పిల్లలు, మీ ఆడుకునే పిల్లలందరికీ దోమలు కలిసి జ్వరాలు, దురదలు ఇలాంటివన్నీ వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కనుక మీరు దయచేసి మా గ్రామాన్ని గుర్తు చేసుకొని మీరు మా గ్రామానికి రోడ్లు, కాలువలు వేస్తారని, అలాగే మా గ్రామంలో దగ్గర D1, D2 కాలనీ పిల్లలందరూ కలిపి దగ్గర 300 మంది పిల్లలు ఉంటారు. అలాగే మా గ్రామంకి కనీసము చదువుకోవడానికి సదుపాయమైన స్కూల్ కానీ అంగన్వాడీ కానీ లేదు. కనీసం 1 నుండి 5వ తరగతి వరకైనా మా స్కూలు సమకూర్చాలని, అలాగే చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ల వాళ్ళందరూ నడుచుకొని అక్కడికి వెళ్ళి అంగన్వాడీలోని వెళ్ళి వాళ్ళు ఇచ్చే గుడ్డులు కానీ పాలు కానీ అక్కడి నుండి వీళ్ళు తేవాలి. ఈ గర్భిణీ స్త్రీలు ఈ రోడ్లు బాగోపోవడం వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు,
వాళ్ళు నడుస్తున్నప్పుడు వర్షాలు పడినప్పుడు గట్రా పడిపోయి చాలామంది కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ విషయం కోసం ఎన్నోసార్లు మేము తెలియజేయడం జరిగింది. అయినా ఈ అధికారులు కూడా ఇంతవరకు స్పందించట్లేదు. కనుక దయచేసి ఇప్పటికైనా సరే మా బాధని, మా మొరని, మా వేదనని మీరందరూ కూడా వింటారని కోరుకుంటున్నాము. విని మా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని మా గ్రామ ప్రజలు మేమందరం కలిపి వచ్చి మీకు వేడుకుంటున్నాము. కనుక నమస్కారం అండి. మాది దుప్పలవలస కాలనీ అండి. ఇక్కడ ఊర్లో సమస్యలు అసలు ఏం బాగాలేదండి. మెయిన్ చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మాకు ఈ కాలనీ అయితే మటు జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది కాలనీ. ఎందుకంటే ఊరు నడుమున డ్రైనేజ్ నిండిపోయి వాటర్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. దాని మూలన దోమలు ఎక్కువైపోయి పిల్లలకి కుట్టియడం కానీ చేయడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మేము దగ్గర ఈ కాలనీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. దగ్గర 800 ఇల్లులు ఉన్నాయి. మాది D2. కాలువలు నిండిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు కరెంట్లు లేక ఇబ్బంది. వర్షం పడితే కరెంటు కూడా ఉండట్లేదు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ కూడా లేదు. అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. మేము ఇప్పుడు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది. మాకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. ఆటోలు ఉండవు ఇక్కడ. మా కాలనీ మీకు తెలిసి ఉంటుంది. ఒకసారి వచ్చి చూడండి. మా కాలనీ పరిస్థితి అంతా చూడండి. డ్రైనేజ్ నిండిపోయి జ్వరాలు జబ్బులు రకరకాలుగా ఉంది. మీరు ఒక్కసారి వస్తే బాగుంటుంది. మా కాలనీ పట్టించుకొని రోడ్లు వేస్తే బాగుంటుంది సార్. మీకు చెప్తున్నాను, కలెక్టర్ గారికే చెప్తున్నాను. మీరు ఎలాగైనా మాకు రోడ్లు వేయాలి. చాలా అసలు ఊరు నడుమున ఒక్కసారి మీరు రండి సార్, చూద్దరు. కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోడ్లు లేకపోవడం నైట్ టైము చాలా వరకు ఫేస్ చేసాము. కరెంట్లు లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. నైట్ ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ అయినా కూడా మాకు 108 కూడా రావట్లేదు. మేము వెళ్ళాలి అనుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆటోకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ నడిచి వెళ్ళవలసి వస్తుంది. ఈలోపు 108 వచ్చేటప్పటికి ఆ మనిషి ఉంటాడో పోతాడో కూడా తెలియట్లేదు. మెయిన్ ఎందుకంటే ఇది గవర్నమెంట్. సార్ నమస్తే, నా పేరు ఈశ్వరి సార్. మేము D2లో ఉంటున్నాం సార్. చాలా ఇబ్బందికరంగా ఉంది. డ్రైనేజ్ చూస్తే చాలా దీనిగా ఉంది సార్. కలెక్టర్ గారు, కమిషనర్ గారు నమస్కారం. మీకు మరీ చెప్తున్నాము. చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఈరోజు అంతా మేమంతా ఒక దగ్గరికి వచ్చి మీకు ఇది ఇలా ఉంది పరిస్థితి అని మేము వివరించడానికని ఇక్కడికి వచ్చాము సార్. మమ్మల్ని చూడండి, మా పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఒకసారి మీరు దయచేసి మా కాలనీకి వచ్చి మా పరిసరం అంతా మీరు ఒకసారి పరిశీలిస్తే మేము ఎంతో సంతోషిస్తాం సార్. మాకు అలాగే ఏదైనా మాకు అంగన్వాడీ నెక్స్ట్ రోడ్డు బాగా ఉంది. కానీ రోడ్డు మాత్రం 8 అడుగులు రోడ్డు వేశారు. అది వేసే నాదురు ఎవరైతే లేదు. ఇక్కడ మేము సందాలు ఎత్తుకొని రోడ్డు బిల్డింగ్లు కొట్టినట్టు చెత్త ఇక్కడ వేసుకొని ఆ గోతులన్నీ కొప్పడం జరుగుతుంది. అంతా రోడ్డు గొయ్యిలు అయిపోయింది. ఎక్కడ కూడా ఉండడానికి కాదు. కానీ వర్షం పడితే ఎక్కడ అడుగు పెట్టడం వీలు లేదు. కాలువలు మేము సొంతంగా కాలువలు తీసుకున్న కాలువలు వెళ్ళి వాటర్ రోడ్డు మీదకి వస్తుంది. అది వర్షం పడేటప్పుడు ఎవరి ఇంటికి వాళ్ళు చెత్త తుడుచుకోవాల్సి వస్తుంది. దానివల్ల దోమలు, పురుగులు రకరకాల అవన్నీ వస్తున్నాయి. పాములు కూడా తిరుగుతున్నాయి. ఇవన్నీ బాధలు భరించలేక ఏంటి పరిస్థితి అని మాకు అర్థం కావట్లేదు. వచ్చాము కానీ ఏ సుఖము లేదు. 2000 నుంచి సమస్యలన్నీ చూస్తున్నారు. వాళ్ళని ఇచ్చారు. మేము 2011, 12 ఆ టైంలో వచ్చినాం ఇక్కడికి. అప్పటి నుండి కూడా ఏ పట్టించుకుని ఎవరూ లేరు. ఎవరో వస్తున్నారు, చేస్తున్నారు, ఏదో చిన్న పనులు చేస్తున్నారు. రాజకీయ లీడర్లు అయితే వస్తున్నారు, చూస్తున్నారు, ఏదో అవకాశం ఉన్నట్టు చేస్తున్నారు కొంచెం. అంతేకాని పూర్తి పరిష్కారం అనేది ఎవరూ చేయట్లేదు. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. ఎన్నో సమస్యలు మాకు ఉన్నాయి. ఈ సమస్యలను తీసుకెళ్ళా సరే ఈ సమస్య మా పరిష్కారం అవ్వడం లేదు. మరి ఎన్ని సంవత్సరాలుగా మీ పరిష్కారం ఎందుకో అది అవ్వలేదు? ఎందుకోసం అంటే అధికారుల కోసం తిరిగాము. అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏదో మాకు 20 మొత్తం టౌన్కి సంబంధించి దానికి సొల్యూషన్ ఏంటంటే టౌన్లో మీటింగ్ అయినప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళాను. మా దుప్పల వలసకి కరెంట్ లేదు, రోడ్లు లేదండి, వెళ్ళడం అంటే మాకు ఇబ్బంది అవుతుంది. కాలనీ ఇచ్చింది మీ ప్రభుత్వం అంటే దుప్పల వలస ఇటు పంచాయతీకి కానీ ఇటు మున్సిపాలిటీకి కానీ సంబంధం లేదు కాబట్టి మేమేమో అక్కడ పాల్గొము అని మాకు అక్కడ మీటింగ్లో నాకు ఎన్నిసార్లు చెప్పారు. పంచాయతీలు ఉన్నప్పుడు మన పనులు అయ్యామా కాదు నాకేం చెప్పారు, మున్సిపాలిటీకి సంబంధం లేదు, మేము అందుకే మేము పట్టించుకోవట్లేదు అని చెప్పారు. మన
మనకి అసలు అనగలేదు పంచాయతీలో ఉన్నప్పుడు పంచాయతీలు ఉన్నప్పుడు ఇగో గోవింద్ అన్ని చెప్పినట్టు మనకు 2007లో ఇక్కడ మన అందరం వచ్చినప్పటికి పంచాయతీలు ఉన్నప్పుడు మనకి కావలసిన మౌలిక సదుపాయాలు వాటర్, కరెంటు, ట్యాంక్ ని మనకి గూరు జగదీష్ బాబు అబ్బు గారు ఎంపీటీసీ అబ్బు గారు మనకి ఆ రోజు పంచాయతీలు ఉన్నప్పుడు తెప్పించారు. ఈ రోజు మనకి మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత ఈ ఊరికి పట్టించుకున్న నాదులు లేడు. కొళాయి కనెక్షన్ ఇచ్చారు అంటే అన్ని కొళాయిలు లీక్ అయిపోతున్నాయి. ఎవరు కనుక ఇప్పుడు మన అందరం కోరుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మనం ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం మీరు కాదు, మీరందరూ రోజు ప్రాబ్లం కోసం నాకు అడుగుతున్నారు కనుక నేనేం చేయగలను. అందుకే కలెక్టర్ గారికి మీరు చెప్పిన కలెక్టర్ గారికి మనం అడుగుదాం. రోజు ఇలాగే జరుగుతుంది. ఎన్నోసార్లు సమస్యల కోసం మీకు చెప్పాను. రోడ్లు కావాలి. రెండు ప్రాబ్లంలు ఎవరు టౌన్ నుంచి ఆటో మీద స్కూల్కి పిల్లలు ఆటోలు వెళ్ళడం లేదు, తిరగబడిపోతున్నాయి. వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు హామీ ఇస్తారు? ఆటో తిరగబడిపోతే అందులో మినిమం 10,000 పిల్లలు ఉండొచ్చు. ఎవరు దెబ్బలు తగ్గుతాయో తెలియదు, ఎవరు ఉంటారో లేదో తెలియదు. ఏదో అయితే చేస్తారని కాదు, ఏదో కాకముందే మాకు చెయ్యండి. హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా సరైన వెహికల్ పడేశారు మా మొఖాన్ని. ఏంటి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాలు అయ్యింది మేము వచ్చి. మా పిల్లలతో స్కూల్కి వెళ్ళాలన్నా, మనవాళ్ళు ఆడుకోవాలన్నా ఈ మట్టిలోని దోమలతో మలేరియాలు జబ్బులు వచ్చి ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు. 15 సంవత్సరాల తర్వాత టౌన్కి వెళ్ళలేము, ఇక్కడ ఉండలేము. మాకు కావాల్సింది డ్రైనేజ్ నీరు, రోడ్డు, ఈ రెండు సదుపాయం చేయండి. ఎందుకంటే వచ్చే సొంత ఇల్లు ఉన్నాయి, బాగా అలవాటు సమస్యను కూడా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. అలాగే మన ఊరు నాయకుడు ఉన్నారు కనుక ఆయన దగ్గర కమిషనర్ గారికి కూడా చెప్తాం. వాళ్ళు గవర్నమెంట్ స్పందించాలని మన అందరం గవర్నమెంట్ వేడుకుందాం. కూడా జరిగింది. మీరు ఒకసారి వస్తే బాగుంటుంది సార్. మీరందరూ కలిసి మా గ్రామం కోసం ఆలోచిస్తారని, అలాగే ఈ రోడ్డు చూసారు కదా, రోడ్డు అస్సలు అగోండి ఓడుకోవడానికి కూడా కాలువలు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించలేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. AV9 టీవీ న్యూస్, దుప్పలవలస, శ్రీకాకుళం. మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. వాటర్ తీరా చెప్పలేదు జనతా, చెప్పలేదు. ఇదొక మెయిన్ రోడ్డు, రోడ్డే లేదు.